హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వెల్కమ్ టు చందు హెస్ ఎవెన్. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న మార్నింగ్ అయితే చెట్లకు నీళ్లు వేసాను. మామూలుగా 2 రోజులకి 3 రోజులకి ఒకసారి వేస్తాను. మా చెట్టు చూడండి ఎన్ని పూలు విరబూసిందో. నేను పూజ చేయక వారం అవుతుందండి. అందుకనే ఇది చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుందండి. పువ్వెందుకు చెట్టు పైన పూస్తుంది, అది గుడిలోన జడలోన నిలవాలని అనే పాట గుర్తొస్తుందండి. మా చెట్టుకి పూలు కోసేవాళ్ళు లేరు, పూలు నిలిపేవాళ్ళు లేరు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను కోయలేదు కాబట్టి. ఇంకా నిన్న మార్నింగ్ అయితే కూడా ఒక 4 చీరలు అర్జెంట్ పాల్సేసే ఉండండి. ఇంకా వాళ్ళు నైటే వచ్చి చెప్పారు, మార్నింగ్ పెళ్ళికి వెళ్తాము 10 కల్లా మాకు కావాలా అని చెప్పి. నేను ఇంకా సండే కదా మార్నింగ్ కుట్టిస్తే అవుతుందిలే, ఇంకా నైట్ ఎందుకు కుట్టడంలే అని ఇంకా మార్నింగ్ కుడుతున్నానండి. ఇంక సండే కాబట్టి పిల్లలకి స్కూల్ లేదు, వాళ్ళు నిదానంగా ఉంటారు అని చెప్పి ఇంక కుట్టే కూర్చున్నాను. 4 చీరలకు పాల్స్ వేస్తున్నాను. ఇంక పిల్లలకైతే వాళ్ళకు ఒక్కొక్క పని చెప్పేసినానండి. అవి ఏంటనేది మళ్ళీ తర్వాత చెప్తాను. ఒక్కొక్కసారి ఇలా అవుతుంది కదండి. మన టైలర్లకి మనము ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే మళ్ళీ వస్తారులే, ఎప్పుడొస్తారో తెలీదు, వేరేవి కుడదాము అర్జెంట్ ఉండేటివని కొన్ని వెనక్కి పెట్టేస్తాము. ఆ వెనక్కి పెట్టిండేటివి హరిలా శివాలే అనుకోకునేట్లా వచ్చేస్తారండి. ఒక్కొక్కసారి గంటకు కావాలా, 2 గంటలకు కావాలా, మార్నింగ్ కావాలని వచ్చేస్తారు. అలాంటప్పుడు మాత్రం ఈ పరిస్థితి తప్పదు. ఇంకా నేను పిల్లలకి డైలీ మార్నింగ్ పెసలు ఇస్తానండి. కొన్నిసార్లు మొలకలు పెట్టి ఇస్తాను, కొన్నిసార్లు ఇంకా నైట్ నానేస్తే మొలకలు పెట్టినండి, మార్నింగ్ నానేస్తానంటే మొలకలు పెట్టి ఇస్తాను. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. ఇంక ఇందులోకి చక్కెర ఉప్పు వేసుకొని తింటారు. నేనైతే అలా కాకోకుండా కొద్దిగా ఎండు ద్రాక్ష మిక్స్ చేస్తానండి. స్వీట్గా ఉంటే పిల్లలు తింటారు కదా. ఇప్పుడు పిల్లలు ఎలాగంటే చూడ్డానికి బాగుండాలా, అలాగే టేస్ట్ బాగుండాలా. అది ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచించారండి. వాళ్ళకి ఏమి టేస్ట్ బాగుండాలా అని ఆలోచిస్తారు. ఇంక పిల్లలకి ఇలా ఎండు ద్రాక్ష వేసి ఇచ్చేసినామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎండు ద్రాక్ష వేసి పెసలు నానబెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు వద్దన్నా వాళ్ళు అమ్మ పెసలు ఇవ్వు అని అడుగుతారు. అదే ఉత్తవి ఇచ్చినామంటే వద్దంటే వద్దంటారు. ఇంకా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పేసినానండి. పెద్ద ఆమెమో ఉక్సులు వేస్తూ ఉంది. నిన్న కుట్టిన బ్లౌజు ఇవి కూడా వాళ్ళవే. ఇంకా చిన్నామకైతే ఈరోజు టిఫిన్ వచ్చి రాగి ముద్ద అలాగే కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను. కొబ్బరి కొయ్యమ్మ అని చెప్తే చిన్నామ కొబ్బరి కోస్తా ఉంది. ఇంకా ఆడపిల్లలు ఉంటే మనకి ఇదే హెల్ప్ కదండి. మగపిల్లలు ఎంతమంది ఉన్నా కూడా మనం చేసి పెట్టింది తినడానికే పనికొస్తారు కానీ చేయడానికి పనికిరారు. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆడపిల్లలు అయితే అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటారు. ఇంకా మా పిల్లలు అయితే ఇద్దరు ఏదో ఒక పని నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారండి. వాళ్ళకి నేర్పియాలండి. వాళ్ళకి నేర్పించడం వల్లే మనకి రేపు పొద్దున ఏదానికైనా మనకి హెల్త్ బాగాలేకున్నప్పుడు ఎప్పుడైనా హెల్ప్ఫుల్గాను ఉంటారు. అలాగే వాళ్ళు రేపు పొద్దున ఎంత పని వచ్చినా కష్టం అనేది లేకోకున్నట్లా చేసుకొని పోతారు. ఇంక ఇలాగ రాగి ముద్దలకైతే నేను పిండి వేస్తానండి. బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత ఇలా పైన పిండి వేసి కొద్దిసేపు ఉడకపెట్టి గెలుకుతాను. కొంతమంది అయితే అలాగే గెలికేటప్పుడు వేసి గెలుకుతారండి. అలా చేయకూడదు. ఇంకా మా అమ్మాయికి అయితే కొబ్బరి అలాగే టమాటాలు వేయించమ్మా చట్నీ చేద్దామని చెప్పేసినాను. ముద్ద అయితే అయిపోయింది. ఇంకా తను అది వేయిస్తూ ఉంది. నావైతే 4 చీరలవి పార్సల్ కుట్టేదైతే అయిపోయిందండి. ఇంకా టిఫిన్ చేసేసి చేద్దాంలే మిగతా పని అని అనుకున్నాను. ఇంకా వాళ్ళు ఇచ్చిండే ఒక చీరకి కొంగుకి మనము కుచ్చులు కుట్టాలండి. రెడీమేడ్ కుచ్చులు ఇవి. రెడీమేడ్ కుచ్చులు వాళ్ళే తెచ్చిచ్చినారు నాకు. సింపుల్గా అయిపోతుంది, ఖర్చు తక్కువ అండి. నిజంగా చాలా బాగున్నాయండి. 100 రూపీస్ అంట ఇవి.
చాలా బాగున్నాయి. మనము 300, 400 ఇచ్చి కుచ్చులు కట్టించుకునే దానికన్నా ఇది చాలా బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది. మళ్ళీ థ్రెడ్ బాగుంటుందండి, క్వాలిటీ బాగుంటుంది రెడీమేడ్ కుచ్చులది. అదే మనం అంగిట్లో తెచ్చుకునే థ్రెడ్ కుట్టుకున్నామంటే కుచ్చులు ఒక్కసారి నీళ్ళలోకి పడతానే ముదురుకొనిపోతాయి. ఈ థ్రెడ్ అయితే అస్సలు ఏం కాదండి, చీర చినిగిపోయినా కూడా ఆ థ్రెడ్ అనేది అట్లే షైనింగ్ ఉంటుంది. నాకైతే ఇవి చాలా నచ్చేసినాయండి. 100 రూపీస్ పడినాయంట వాళ్ళకి. కుట్టేటప్పుడు ఏమోలే ఎట్లా కనిపిస్తాయి అనుకున్నాను, కానీ కుట్టిన తర్వాత చూస్తే ఎక్సలెంట్ అనిపించిందండి. ఊరికి 400, 500, 1000 రూపాయలు పెట్టి నేను కూడా వేయించినానండి. నేను ఇంట్లో కుచ్చులు కడతాను, కానీ ఇప్పుడు మిషన్ పని ఉండడం వల్ల అది వదిలేసి ఇంకా టైలరింగే పెట్టుకున్నాను. ఇలా వాళ్ళు రెడీమేడ్ ఇచ్చేసి కుట్టియండి అని అడిగితే సరేలేమ్మా కుట్టిస్తానని కుట్టించినానండి. చూడండి, కుట్టించినాక చాలా అంటే చాలా బాగా కనపడుతున్నాయి. నాకే ఆశ్చర్యం వేసింది, సూపర్ ఉన్నాయి కదా ఇవి అనిపించింది నాకే. అలాగే దానికి పైన చిన్న ఇది కూడా ఇచ్చినారండి, బటన్ కూడా ఇచ్చినారు. ఇంకా ఆ తర్వాత ఒక చీరలో బ్లౌజ్ అయితే మొన్నే కుట్టేసి ఉంటే ఆ బ్లౌజ్ అనేది మీకు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను. మొన్న కూడా ఒక వీడియో పెట్టినాను మీకు. చూడండి, బ్లౌజు బోట్ నెక్ టైప్ తీసి కుట్టినాను, చాలా బాగుందండి. మనకైతే ఉన్న స్టోన్లెస్ పెట్టుకుని ఇలా కుట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఎంతవరకు వేపిస్తే ఏముందండి, బ్లౌజులు ఒక 5-6 సార్లు వేసుకుంటాం అంతే కదా. అందుకే అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడతామని చెప్పండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, మరి బాయ్, ఉంటాను, నమస్తే.